హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. మెంతి ఆలు కర్రీ అండి. ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది. అదే మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, ఆలు మెంతి కర్రీ అని. అది వేరు, ఇది వేరు అనమాట టేస్టు. ఇందులో అయితే అల్లం, పచ్చిమిర్చి, కారంతో చేస్తామన్నమాట. ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ ఉండదు. రుచి అయితే సూపర్ ఉంటుందండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, రోటీల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో చూసేద్దాం రండి. ఇది ఫ్రెష్గా ఉన్న మెంతికూర అనమాట. ఒక 3 కట్టలు ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, పెద్ద పెద్ద ముదురు కాడలు అవి తీసేసి చిన్న కాడలు ఆకులతోనే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఒక 4 బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1.5-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే చాలు. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కంపల్సరీ. పోపు అంటే ఇవే వేస్తాం కదా, ఇవన్నీ కొద్దిగా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకోండి. అలాగే సోంపు కూడా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి కూరకి సరిపడినంత వేసుకోవాలన్నమాట. కారం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకుందాము. ఇందులో సోంపు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత మెంతికూర వేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ కూర అయితే. మెంతి కూర బాగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇలా బాగా దగ్గరగా అయ్యే వరకు వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన ఆలులు ఉన్నాయి కదా, తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి. ఒక 3 కట్టల మెంతికూరకి ఒక 4-5 బంగాళదుంపలు అయితే సరిపోతాయి, చిన్న సైజువి. కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి అంతా కలిపేయాలి. ఈ కూర మొత్తం అయిపోయాక మీకు ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూడండి. సమోసాలు కూడా చేసేసుకోవచ్చండి ఈ గ్రేవీ వేసుకుని, చాలా బాగుంటాయి. అలాగే చపాతీలు అవి చేసుకుని రోల్లా కూడా, చపాతీ రోల్స్ ఉంటాయి కదా, రోల్స్లా కూడా మధ్యలో ఈ కర్రీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి అలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు కూడా. ఇదంతా ఇలా బాగా కలిపి వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి, అల్లం, కారం వేసుకోవాలి. ఇందులో ఇంక కొత్తిమీర వేయకూడదండి, ఎందుకంటే మెంతాకు వేసాం కదా, మెంతి ఫ్లేవరే బాగుంటుంది. మళ్ళీ కొత్తిమీర వేస్తే వేరేగా ఉంటుంది. సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. మొత్తం అంతా బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం గ్రేవీలో ఉంటే బాగుంటుంది కూర. డ్రైగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, ఇలా కూడా తినచ్చు. కొంచెం గ్రేవీలో ఉంటే ఇంకా బాగుంటుంది టేస్టు. అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని కొంచెం సేపు, ఒక 4-5 సెకండ్లు అలా మూత పెట్టేస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు అవసరం ఉండదు. సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా అయిపోయినట్టుంది కదండి ఈ కూర అయితే. వెల్లుల్లి ఏమీ ఉండవు. హాయిగా మనం పూజలు అవి చేసుకున్నప్పుడు చపాతీల్లోకి, రోటీల్లోకి, అన్నంలోకి ఇలా చేసేసుకుని తినేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కూర అయితే ఆలు మెంతి కర్రీ రెడీ అయిపోయింది. మరి నా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.